ఓకే. హాయ్. సో, ఇప్పుడు ఆ ఇచ్చిన క్వెషన్‌కి ఫస్ట్ ఏంటంటే నీకు తెలియాల్సింది స్ట్రెసెస్ ఆన్ యాన్ ఇంక్లైన్డ్ ప్లేన్ ఆర్ ఆబ్లిక్ ప్లేన్ మీద. సో, దానికి ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెంబర్ తీసుకున్నావనుకో స్ట్రెస్ మెంబర్. సో, ఎక్స్ డైరెక్షన్‌లో సిగ్మా ఎక్స్ అండ్ వై డైరెక్షన్‌లో సిగ్మా వై అండ్ షియర్ స్ట్రెస్, నార్మల్ షియర్ స్ట్రెస్ టౌ ఎక్స్‌వై. ఓకే. ఇలా ఉందనుకో. ఇప్పుడు దీనికి ఆబ్లిక్ ప్లేన్ మీద స్ట్రెస్ ఎలా అంటే నువ్వు చెప్పిన ఫార్ములా సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై బై 2 సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై బై 2 మైనస్ సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై బై 2 కాస్ 2 టీటా ప్లస్ టౌ ఎక్స్వై సైన్ 2 టీటా. సో అది ఆబ్లిక్ ప్లేన్ మీద. ఇది వాడి మనం రిజాల్వ్ ఈక్వేషన్స్ అవి చేసి విల్ ఫైండ్ ప్రిన్సిపల్ స్ట్రెస్ అండ్ ప్రిన్సిపల్ స్ట్రెస్. సో ప్రిన్సిపల్ స్ట్రెస్ ఏంటంటే ఇప్పుడు ఇందులో ఏ ప్లేన్ మీద అయితే షియర్ స్ట్రెస్ 0, షియర్ స్ట్రెస్ ఈక్వల్ టు 0 ఉన్న ప్లేన్ని ప్రిన్సిపల్ ప్లేన్ అంటాం అన్నమాట. ఓకే. సో ప్రిన్సిపల్ ప్లేన్ ఈజ్ ద ప్లేన్ వేర్ షియర్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏం చేస్తామంటే సో నేను డైరెక్ట్గా ఫార్ములా ఇచ్చేస్తాను, రాసేస్తాను ఇక్కడ చూడు. సిగ్మా 1, 2 ఆర్ సిగ్మా 1, సిగ్మా 2 ఏమైనా అనుకో ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై బై 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ టౌ ఎక్స్వై స్క్వేర్. ఓకే. ఇది ఆ ఫార్ములా. దీన్నే మనం మోర్ సర్కిల్లో కూడా రాస్తాం. మోర్ సర్కిల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక సర్కిల్ వస్తుంది కదా. బేసిక్లీ మనం ఏం చేస్తున్నాం అంటే, ఓకే నేను ఈ సర్కిల్ డ్రా చేసే ముందు ఇంకోటి చూపిస్తాను. ఆర్ఎల్స్ సర్కిల్ డ్రా చేద్దాంలే ఫస్ట్. సో ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తామంటే ఇలా సర్కిల్ ప్లాట్ చేసే ముందు మనం సిగ్మా ఎక్స్ ప్లాట్ చేస్తాం. సిగ్మా ఎక్స్ దానికి టౌ ఎక్స్వై అంటే సిగ్మా ఎక్స్ కామా టౌ ఎక్స్వై అనమాట. ఇది సిగ్మా ఎక్స్ కామా టౌ ఎక్స్వై. అలాగే నెక్స్ట్ ఇంకో పాయింట్ ఒకటి ప్లాట్ చేస్తాం. అదేంటంటే సిగ్మా వై కామా టౌ వై ఎక్స్, సిగ్మా వై కామా టౌ వై ఎక్స్, సిగ్మా వై కామా టౌ వై. ఈ పాయింట్ ఇలా ప్లాట్ చేస్తాం అనమాట. ఈ రెండు పాయింట్స్ మనం మిక్స్ చేసామనుకో, ఓకే, ఈ వచ్చిన సెంటర్తో మనం డ్రా చేస్తే వచ్చిన సర్కిల్ ఈ పాయింట్ సిగ్మా 1, ఈ పాయింట్ సిగ్మా 2. ఇప్పుడు ఏంటంటే ఈ సర్కిల్ కూడా ఈ ఫార్ములా నుంచి వచ్చింది. ఎలా వచ్చిందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెంటర్ కనుక్కోవాలనుకో. నీ దగ్గర ఇప్పుడు ఇలా ఉంది, నువ్వు సిగ్మా ఎక్స్ సిగ్మా వై ఈ పాయింట్స్ అంటే టౌ ఎక్స్ వై ఇస్తే పైకి వెళ్తాయి అంతే, ఏం లేదు. సో సిగ్మా ఎక్స్ సిగ్మా వై ఈ పాయింట్స్ కదా. ఈ రెండింటికి సెంటర్ పాయింట్ ఎలా కడతావు? సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై బై 2 అంతే కదా. సో ఆ పాయింట్ ఈ పాయింట్ అవుతుంది. అంటే ఈ పాయింట్ దగ్గర సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై బై 2 అవుతుంది అనమాట. అలాగే ఇప్పుడు నువ్వు టౌ ఎక్స్ వై వేసావు. టౌ ఎక్స్ వై వేసిన తర్వాత ఇలాగ వస్తే ఇలాగా ఒక ఇది ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇది రేడియస్ కింద తీసుకొని నువ్వు సర్కిల్ డ్రా చేస్తున్నావు. ఈ పాయింట్ని సిగ్మా 1 అంటున్నాం, ఇక్కడ డ్రా చేసి ఈ పాయింట్ని సిగ్మా 2 అంటున్నాం. సో ఈ రేడియస్ ఒకవేళ ఈ పాయింట్కి మనం రేడియస్ యాడ్ చేసామనుకో సిగ్మా 1 వస్తుంది, మైనస్ చేసామనుకో సిగ్మా 2 వస్తుంది. ఇప్పుడు ఈ రేడియస్ వాల్యూ ఎంత అంటే రూట్ ఓవర్ సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ టౌ ఎక్స్ వై స్క్వేర్. కాకపోతే అది కూడా ఇక్కడ నుంచి వచ్చేస్తుంది. ఎలాగో చెప్తాను చూడు. ఎలా అంటే ఇప్పుడు ఈ పాయింట్ సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై బై 2, ఇది సిగ్మా ఎక్స్, ఇది టౌ ఎక్స్ వై. సో ఈ పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడికి సిగ్మా ఎక్స్, ఓకే, అండ్ ఈ పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడికి సిగ్మా వై. ఈ లెంత్ ఎంత అవుద్ది?
సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై. ఈ లెంత్ ఎంత అవుద్ది? సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై బై 2. సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై బై 2. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై బై 2. అదే దీని లెంత్ చూస్తే సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై బై 2. ఇప్పుడు నువ్వు పైథాగరస్ ట్రయాంగిల్ వేసావు మనకి ఇలాగా, ఏమవుతుంది? సిగ్మా ఎక్స్ ప్లస్ ఈ రేడియస్ వస్తుంది కదా, ఈ రేడియస్ ఏమవుద్ది? ఆర్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఇది సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ ఇది టౌ ఎక్స్ వై స్క్వేర్. సో ఇదన్నమాట, ఇలా ఈ రేడియస్ వస్తుంది. అయితే ఇది ఇప్పుడు నువ్వు మొత్తం ఈ పాయింట్ నుంచి రాసుకున్నావు మనకి ఇలాగ ఏమవుద్ది? ఇది సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై బై 2. సో దానికి రేడియస్ యాడ్ చేసామనుకో అది సిగ్మా 1 అవుతుంది. అంటే సిగ్మా 1 ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై బై 2 ప్లస్ ఈ లెంత్ అంటే రేడియస్ అంటే రూట్ ఓవర్ సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ టౌ ఎక్స్ వై స్క్వేర్. అండ్ సిగ్మా 2 ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై బై 2 ఈ పాయింట్. ఇప్పుడు ఇందులోంచి రేడియస్ మైనస్ చేయాలి. సో మైనస్ రూట్ ఓవర్ సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ టౌ ఎక్స్ వై స్క్వేర్. ఈ ఫార్ములా నుంచే మోర్ సర్కిల్ వచ్చింది. మోర్ సర్కిల్ జస్ట్ మన వర్క్ ఈజీ చేయడానికి అంతే. సో ఇప్పుడు క్వశ్చన్ దగ్గరికి వస్తే ఆడేం చెప్పాడంటే నీకు ట్రెస్కా థియరీ ఫాలో అవుతుంది అన్నాడు. అంటే ట్రెస్కా అంటే మీనింగ్ మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ థియరీ. అయితే మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ థియరీ ప్రకారంగా టౌ మ్యాక్స్ ఈక్వల్ టు సిగ్మా మ్యాక్స్ బై 2. ఓకే, టౌ మ్యాక్స్ ఈక్వల్ టు సిగ్మా మ్యాక్స్ బై 2. ఇది కూడా యాక్చువల్గా ఈ ఫార్ములా నుంచి వస్తుంది. మనం గమనిస్తే సిగ్మా ఎక్స్ 0, టౌ ఎక్స్ బై 0. ఓకే, సిగ్మా ఎక్స్ బై 2 ప్లస్ ఈ మొత్తం వెళ్ళి సిగ్మా ఎక్స్ రూట్ ఓవర్ సిగ్మా ఎక్స్ బై 2 సిగ్మా. ఓకే, సిగ్మా 1 ఈక్వల్ టు సిగ్మా అవుతుంది. యాక్చువల్గా ఈ పార్ట్ చూస్తున్నావు కదా, ఈ పార్ట్ షియర్ స్ట్రెస్ మ్యాక్సిమం. ఇంకో పాయింట్ చెప్తాను, మర్చిపోయాను. ఇది రాసే ముందు షియర్ స్ట్రెస్ మ్యాక్సిమం ఫ్రమ్ దిస్ సర్కిల్. ఈ సర్కిల్లో షియర్ స్ట్రెస్ మ్యాక్సిమం అంతా ఇదిగో ఈ వై యాక్సిస్ షియర్ స్ట్రెస్, ఎక్స్ యాక్సిస్ ఏమో నార్మల్ స్ట్రెస్. సో వై యాక్సిస్లో మ్యాక్సిమం పాయింట్ ఇక్కడికి వచ్చింది. ఇది ఏంటిది? రేడియస్. సో మన రేడియస్ లెంత్ ఏదైతే ఉందో అదే మన మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ కూడా. అంటే ఈ కాంపొనెంట్ ఏదైతే కనబడుతుంది ఇలాగా, ఇదే మన మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ కూడా. సో టౌ మ్యాక్స్ ఈక్వల్ టు రూట్ ఓవర్ సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ టౌ ఎక్స్ వై స్క్వేర్. ట్రెస్కా థియరీ ప్రకారంగా ఏంటి? మెటీరియల్ విల్ ఫెయిల్ వెన్ షియర్ స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఈజ్ ఈక్వల్స్ టు షియర్ స్ట్రెస్ మ్యాక్సిమం ఆర్ షియర్ స్ట్రెంత్ అనుకోవచ్చు. మ్యాక్సిమం అంటే షియర్ స్ట్రెంత్ అనుకోవచ్చు అనమాట. స్ట్రెంత్ అందుకే టౌ ఎస్ సిగ్మా ఎస్ రాస్తాం, స్ట్రెంత్ డినోట్ చేస్తుంది కాబట్టి. సో ఇప్పుడు ఓకే, సో ట్రెస్కా ప్రకారంగా ఇదన్నమాట. సో ఇప్పుడు మీనింగ్ ఏంటి? ఈ కేసులో ఒకవేళ మనం యూటీఎం తీసుకున్నాం అనుకో, యూటీఎంలో సబ్జెక్ట్ అయిన మెటీరియల్ తీసుకుంటే ఇప్పుడు దీన్ని ఇలాగా సిగ్మా ఈల్డ్ వచ్చింది. సిగ్మా ఈల్డ్ దగ్గర ట్రెస్కా థియరీ బట్టి నీకు షియర్ మ్యాక్సిమం ఏమవుతుంది అనుకుంటే నువ్వు సింపుల్ ఈ ఫార్ములాలో వేసేయడమే. ఈ ఫార్ములా వేస్తే సిగ్మా ఎక్స్ ఏమో యూనియన్ ఎక్సియల్ కాబట్టి సిగ్మా ఎక్స్ ఎగ్జిస్టెడ్ అనుకుందాం. సిగ్మా వై 0, టౌ ఎక్స్ వై 0. సో సిగ్మా ఎక్స్ ఉంటుంది, టౌ ఎక్స్ వై 0, సిగ్మా వై 0 బై 2 హోల్ స్క్వేర్ ఉంటుంది, అండర్ రూట్ ఉంటుంది, స్క్వేర్ రూట్ పోతే టౌ వై ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ బై 2. This is the maximum induced shear stress within the material for uniaxial loading. సో అదే ఇప్పుడు మనకిచ్చిన కేసు ఏంటంటే టౌ ఎక్స్ వై 0 ఇచ్చాడు, సిగ్మా ఎక్స్ ఇచ్చాడు, సిగ్మా వై కనుక్కోమంటున్నాడు. అంటే ఒక డైరెక్షన్లో స్ట్రెస్ ఇచ్చాడు, ఇంకో డైరెక్షన్లో స్ట్రెస్ కట్టమంటున్నాడు. దానికి ఏం చెప్పాడు? ట్రెస్కా థియరీ ఫాలో అవుతుంది అన్నాడు. ట్రెస్కా థియరీ ఫాలో అవుతుంది, ఓకే. సిగ్మా వై ఇచ్చాడు, ఓకే. కానీ ఇప్పుడు మనం సిగ్మా వై ఎలా కడదాం? అసలు ఏంటి అంటే
ఇప్పుడు టౌ మ్యాక్స్ ఈక్వల్ టు రూట్ ఓవర్ సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ టౌ ఎక్స్వై స్క్వేర్ ఇచ్చాడు. అంటే టౌ ఎక్స్వై ఇచ్చాడు 0, సిగ్మా ఎక్స్ ఇచ్చాడు, సిగ్మా వై కట్టమన్నాడు. అలాగే టౌ మ్యాక్స్ ఇచ్చాడు. ఎలాగా? నీకు సిగ్మా మ్యాక్స్ యాక్చువల్లీ సిగ్మా ఈల్డింగ్ ఇచ్చాడు కదా. సో ఇంప్లైస్ ట్రెస్కాలో టౌ మ్యాక్స్ ఆర్ టౌ ఈల్డింగ్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా మ్యాక్స్ ఆర్ సిగ్మా ఈల్డింగ్ బై 2 అనమాట. సో ఇప్పుడు అది ఎంత ఇచ్చాను నాకు గుర్తులేదు. ఒకవేళ 200 ఇచ్చుంటే అది 100 అవుద్ది, 300 ఇచ్చుంటే 150 అవుద్ది. అలాగా అది తీసుకెళ్ళి ఇక్కడ పెట్టామనుకో, సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై బై 2లో సిగ్మా వై కట్టాల, టౌ ఎక్స్ వై 0. అంతే, ఏముంది, ఈ ఈక్వేషన్లో వేసేస్తే సిగ్మా వై వచ్చేస్తుంది అంతే. ఓకే, ట్రై చేయి. అర్థం కాకపోతే చెప్పు, రేపు మళ్ళీ చెప్తా. ఓకే, బాయ్ బాయ్.